వెల్కమ్ టు సిసిసి ఛానల్ ప్రజెంట్స్ షాపింగ్ అండ్ షాపింగ్ అంటూ మీతో ఉన్నాడు మీ నాయుడు. ఈ రోజు అయితే మనం మారుతి సుజుకి ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ దగ్గర ఉన్నామండి. సో ఈ సర్వీస్ సెంటర్కి బయట షోరూమ్ సర్వీస్ సెంటర్లకి సో డిఫరెన్స్ మనం శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. కమ్ విత్ మీ. నమస్తే శ్రీనివాస్ గారు. హలో అండి. సో మనం ఇప్పుడు మీ మారుతి సుజుకి ఆథరైజ్డ్ షోరూమ్ దగ్గర ఉన్నాం కదా. సో ఈ షోరూమ్కి బయట షోరూమ్కి డిఫరెన్సెస్ ఏంటి అండ్ అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇందులో? ఇది మేము 24 ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేసాము. ఓకే, ఆల్మోస్ట్ 25th వస్తున్నాం. ఓ సిల్వర్ జూబ్లీ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇది మేము స్టార్ట్ చేసినప్పుడు షోరూమ్లు అనేవి ఏం లేవు. ప్రతి వారు కస్టమర్కి అవైలబిలిటీగా బాగుంటుందని చెప్పేసి ఆథరైజ్ సర్వీస్లని ప్రొవైడ్ చేశారు పూర్వం. ఓకే, కంపెనీ స్టార్ట్ చేయనప్పుడు. ఓకే, ఆ సెంటర్లో అలాగా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కొందరు డ్రాప్ అయిపోయారు, కొందరు కంటిన్యూ అవుతున్నారు. ఓకే, మీరు 24 ఇయర్స్ నుండి రన్నింగ్లో లైవ్లో ఉన్నారు. ఓకే, నైస్. అంటే కస్టమర్కి అంటే సాటిస్ఫై కస్టమర్స్ ఎక్కువ ఉంటారు అన్నమాట. అంతా కస్టమర్ మౌత్ బై పబ్లిసిటీ నుంచి మనం ముందుకు వెళ్తాం. సార్, ఇందులో మీ ఎక్స్పీరియన్స్, మీ అనుభవం ఎలా ఉంది? ఇందులో మేము 24 ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి మాకు బేసిక్ మారుతి కాడి నుంచి అసలు వాట్ ఏంటి అనేది మాకు బాగా తెలుసు ఇందులోను. అలాగే మాకున్న ఎంప్లాయీస్ కూడా 24 ఇయర్స్ నుంచి మాతో కంటిన్యూగా నడుపుతున్నారు. అప్పటి నుంచి కూడా వాళ్ళకు కూడా మాకున్నంత ఎక్స్పీరియన్స్ సేమ్ వాళ్ళకే ఉంది. అప్పటి నుంచి ట్రైనింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. మారుతి ట్రైనింగ్స్ కానీ వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానీ మంచి ఏంటి చెడు ఏంటి అనేది వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి మేము ఇందులో సక్సెస్ అవుతున్నాం అన్నమాట. ఓకే, సూపర్ అనమాట. అలాగే మన షోరూమ్కి అండ్ బయట షోరూమ్స్కి కంపేర్ చేసుకుంటే ఆ డిఫరెన్సెస్ ఏంటి? షోరూమ్కి మనకి వాళ్ళకి సేల్ ఉంటుంది, మనకి సేల్ ఉండదు. ఆఫ్టర్ సేల్లో ఏమైతే ఉంటాయో సర్వీసు, టైర్స్, అలైన్మెంటు, బ్యాటరీస్, ఇన్సూరెన్స్ కవరేజు, వాషింగ్ అన్నీ కూడా మనం ఇక్కడ కవర్ చేస్తూ ఉంటాం ఈక్వల్ టు షోరూంలో. కాకపోతే షోరూమ్ వాళ్ళు ఏమని చెప్తారంటే వాళ్ళు ఇక్కడే కొన్నారు, ఇక్కడే సర్వీస్ చేసుకోవాలని చెప్తారు. అలాగే ఏం లేదు. మనం ఒక కారు కొన్నామంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఆ బుక్లో మీకు సర్వీస్ సెంటర్స్ ఇస్తూ ఉంటారు. అందులో ఓకే, ఆ సర్వీస్ సెంటర్లో ఉన్న ప్రకారం మీరు ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియాలో సర్వీస్ చేసుకుంటే మీకు వారంటీ అనేది మీకు మారుతి అనేది ఇస్తుంది. అది అందులో మీకు ఎటువంటి సందేశం లేదు మీకు. మరి వాళ్ళు ఒక్కొక్కసారి భయపెడుతూ ఉంటారు కదా, సో ఇక్కడ మీరు చేసుకోలేదు కదా, సో మీకు ఈ వారంటీ రాదు అని భయపెడుతూ ఉంటారు కదా కస్టమర్. అది అంతవరకు కరెక్ట్ అంటారు? అది అసలు పూర్తిగా అబద్ధం అది. ఎందుకంటే మీకు అది నమ్మశక్యం కాదు. మీకు సర్వీస్ మాన్యువల్లోనే మీకు పీరియాడిక్ మెయింటెనెన్స్ అంటే టైం టు టైం చేసుకుని వాడు ఇచ్చిన సెంటర్లో ఎక్కడ సర్వీస్ చేసుకున్నా మీకు వారంటీ అనేది వస్తుంది. ఓకే, సూపర్ అనమాట. అయితే మారుతి షోరూమ్ సంబంధించి మీరు ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ కొన్నా సరే సర్వీసింగ్ మాత్రం ఎక్కడైనా చేయించుకోవచ్చు. ఆథరైజ్డ్ సర్వీస్ కానీ షోరూమ్స్లో కానీ మనం చేసుకోవచ్చు. మీ స్టాఫ్ కోసం ఏం చెప్తారు సార్? ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కోసం కానీ లేదంటే మీరు ఇచ్చే టైప్స్ ఆఫ్ సర్వీసెస్ కోసం కానీ? మా స్టాఫ్ మాకు 25 మేము ఎప్పుడైతే ఈ ఫీల్డ్లోకి వచ్చామో వాళ్ళు కూడా అప్పటి నుంచే మా దగ్గరికి వచ్చారు. వాళ్ళ వరకు మేము మా మెయింటెనెన్స్ వాళ్ళకి నచ్చి మేము అంతా కూడా ఒక బాండింగ్తో ముందుకెళ్తూ ఉన్నాము. వాళ్ళు అలాగే మాకు కస్టమర్స్ కానీ మాకు కానీ 100% వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. ఇచ్చే సర్వీసెస్ ఏంటి సార్? అసలు స్పెషల్గా ఏమైనా ఉందా? అంటే మా దగ్గర ఈ స్పెషల్ ఉంది, ఈ సర్వీస్ అయితే మేము ఇలా చేస్తాం అనేది ఏమైనా ఉందా? మనకు సర్వీస్ ఇస్తే షోరూమ్ కన్నా మేము బిఫోర్గానే ఇస్తాం. ఏ వర్క్ అయినా సరే, అది పీరియాడిక్ మెయింటెనెన్స్ అవనే, రన్నింగ్ రిపేర్ అవనే, బాడీ షాప్ రిపేర్ అవనే, ఏదైనా సరే ఎర్లీగానే మేము ఇస్తాం అనమాట. ఓకే, డెలివరీ ఏదైనా సరే ఫాస్ట్ డెలివరీ ఉంటుంది మా దగ్గర కంపల్సరీ. శ్రీనివాస్ గారు, చాలా మంది భయపడుతూ ఉంటారనమాట. అంటే సో షోరూమ్కి వెళ్తే మనకి ఇన్ని డేస్ పట్టేస్తుంది, ఇన్ని నెలలు అని చెప్పి ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. సో అలాంటిది ఏది ఉండదు, మా దగ్గర ఫాస్ట్ డెలివరీ ఉంటుందని చెప్తున్నారు మీరు. 100% మన ఫాస్ట్ డెలివరీ ఉంటుంది. ప్లస్ దాంతోపాటు మీకు షోరూమ్ కన్నా మనకి లేబర్ షెడ్యూల్లో మారుతి వారు డిజైన్ చేసిన ప్రకారం 20% లెస్ ఉంటుంది మనకి. అది మేము మా చేతితో ఇచ్చేది కాదు, మారుతి ఉద్యోగి లిమిటెడ్ నుంచే. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ 100 రూపాయలు అయితే మన దగ్గర 80 రూపాయలు అవుతుంది అనమాట. ఓకే, మీరు విన్నారు కదండి శ్రీనివాస్ గారు ఏం చెప్పారో. బయట షోరూమ్ కన్నా అంటే లేబర్ ప్రైస్ కన్నా 20% లెస్గానే మనం ఇంకా తక్కువగా చేస్తాం. అది నేను ఇచ్చే ప్రైస్ కూడా కాదు, డైరెక్టర్ కంపెనీ నుండి వచ్చే అది డిస్కౌంట్ అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనకి యాక్సిడెంట్ బళ్ళు వస్తూ ఉంటాయి. సో యాక్సిడెంట్ బళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పెయింటింగ్స్ మొత్తం అన్నీ పోతాయి. సో అలాగే టైం పీరియడ్ కూడా చాలా ఎక్కువ తీసుకుంటారని చెప్పి చాలా మందిలో ఈ డౌట్ అయితే ఉంది. ఓకే, సో నన్ను కూడా పర్సనల్గా చాలా మంది అడిగారు నన్ను. సో అది నా డౌట్ కూడా. ఇందులో స్టాఫ్ కాకుండా మేము లిమిటెడ్గా
మనం కొందరు కస్టమర్లే వెహికల్ తీసుకుంటాం మనకున్న కస్టమర్ని బట్టి. అంతేగాని అన్ని వెహికల్స్ తీసుకుని మనం ఎక్కువ లోడ్ తీసుకుని దాన్ని డిలే చేయటం అనేది మన దగ్గర ఉండదు. మన వెహికల్ టు వెహికల్ ఒక 2 వెహికల్స్ ఉంటాయి, కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఏమైనా వెహికల్స్ వస్తే అవి టేకప్ చేస్తాం. అది మనం త్వరగా ఇవ్వటానికి ఒక కారణం. పెయింటింగ్ కూడా సో మన షోరూమ్ నుండి వచ్చినప్పుడు ఎలా ఉందో అలాగే చేసిస్తానంటారు. మనం పెయింట్ బూత్లో హీటర్లోనే వర్క్ చేస్తాము. క్లియర్గా పెయింటింగ్ అయిపోయాక దానికి మళ్ళీ ఏమన్నా రఫ్నెస్ ఏమైనా ఉన్నా టఫ్లాన్ అది చేసి మీకు షోరూమ్ డెలివరీలో న్యూ కార్ ఎలా డెలివరీ అవుతుందో మన దగ్గర వర్క్ అయ్యాక కూడా అలాగే డెలివరీ అవుతుంది. శ్రీనివాస్ గారు, ఇంకొక డౌట్ అండి. సో మీ దగ్గర ఉన్న స్టాఫ్కి సో ట్రైనింగ్ ఇక్కడ ఇస్తారా లేదంటే మారుతి వాళ్ళు ఎక్కడైనా ఇస్తారా? అండ్ దీనికి టెక్నికల్గా ఏమైనా సర్టిఫికేట్స్ కావాలా, టెక్నికల్ ట్రైనింగ్ కావాలా, ఏంటి ఎలా? మనకు బేసిక్గా ఐటీఐ కానీ పాలిటెక్నికల్ కానీ ఆ టెక్నికల్ క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీ కావాలి. ఆఫీస్కి అయితే మనకి ఇంటర్వ్యూ డిగ్రీ అలా తీసుకుంటాము. దీనికి పూర్తిగా మారుతి ఉద్యోగి లిమిటెడ్ నుంచే ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళకి కొన్ని సెక్షన్స్ ఆఫ్లైన్ ఉంటాయి, కొన్ని ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తారు. ఆఫ్లైన్ అంటే మేము హైదరాబాద్లో ఉంటుంది దీని ట్రైనింగ్ సెంటర్ మారుతికి సంబంధించింది మన రీజన్లో. ఆ రీజన్కి మనం పంపి అక్కడికి వెళ్ళి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు. ఆ ట్రైనింగ్ అయిపోయి కొన్ని ఆన్లైన్ ట్రైనింగ్లు ఇక్కడ మన వెహికల్స్ దగ్గర ఉండి వాళ్ళు చేసి ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లో పాస్ అయితేనే వాళ్ళకి సర్టిఫికేట్ అనేది రిలీజ్ చేస్తారు. సో కాలం మారే కొలది వెహికల్స్ మారుతున్నాయి అండ్ టెక్నికల్గా మారుతున్నాయి, అప్డేటెడ్ వెర్షన్స్ వస్తూ ఉన్నాయి. అవునా సార్? అవును. సో ఆ అప్డేటెడ్ వెర్షన్ తగ్గట్టుగానే వీళ్ళు చేంజ్ అవుతుంటారు సార్? చేంజ్ అవుతూ ఉంటారు. ఎప్పుడు అప్డేట్ అయితే వాళ్ళు మనకి ఎంప్లాయీస్ని పంపుంటారు, మనం పంపిస్తాం, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటారు అనమాట. అలాగే పేమెంట్ మోడ్ ఎలా ఉండబోతుంది సార్? అంటే వెహికల్స్కి ఎలా ఛార్జ్ చేస్తారు? బిల్ చేసాక క్యాష్ తీసుకుంటాము, లేదు ఫోన్పే, గూగుల్ పే, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఏదైనా మనం కూడా యాక్సెప్ట్ చేస్తాము. ఓకే, సూపర్ అనమాట. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అండ్ ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ ఏదైనా తీసుకుంటాము. ఓకే సార్, ఇప్పుడు మనకి కస్టమర్కి డ్రైవింగ్లో కానీ లేదా మెయింటెనెన్స్లో కానీ సో ఏవైనా సజెస్ట్ చేస్తారు? ఎలా సజెస్ట్ చేస్తారు? అంటే డ్రైవింగ్లో బేసిక్గా మన ట్రిప్స్ ఉంటాయి, అవి ఎలాగా దీన్ని మూవ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది మన కస్టమర్కి మనం ఇచ్చుకుంటాం ఖచ్చితంగా కూడా. ఓకే, తర్వాత వీళ్ళ రెగ్యులర్ మెయింటెనెన్స్లో ఏమేమి చూసుకోవాలి, పీరియాడిక్ మెయింటెనెన్స్ అంటే ఎప్పుడు చేయాలి, ఎన్ని కిలోమీటర్స్ తిరిగాక మన దగ్గర సర్వీస్ రావాలనేది మేము క్లియర్గా అన్నీ అప్డేట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సూపర్ అనమాట. అలాగే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా యాక్చువల్గా నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు మనకి బోర్డు కూడా చూసాను అనమాట. సో ఎన్ని కిలోమీటర్స్కి ఇంజిన్ ఆయిల్ ఎలా మార్చాలి, గేర్ ఆయిల్ ఎలా మార్చాలి, వీల్ అరేంజ్మెంట్లు ఎప్పటికి చేయాలని చెప్పి చాలా డిస్ప్లే చేశారు మీరు, చాలా చక్కగా, చాలా బాగుంది అది. సో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు, అంతేనా? అదే మనకి ప్రతి 5000 కిలోమీటర్స్కి ఒకసారి వెహికల్ చెక్ చేయించుకోవాలి మనం. నియరెస్ట్ ఎక్కడ వర్క్షాప్ ఉంటే అక్కడ ఓకే చేయించుకుంటే మనకి కొన్ని 5000లో ఒకసారి అలైన్మెంట్ చేయించుకోవాలి, మనం బ్యాలెన్సింగ్ చేయించుకోవాలి, టైర్స్ అన్నీ చెక్ చేయించుకోవాలి. అలా ఓవరాల్గా చెక్ చేయించుకుంటే మనం ఎంత లాంగ్ వెళ్ళినా సరే మనకి వెహికల్ అనేది కంప్లైంట్ అనేది రాదు. అలాగే ఎవ్రీ 10,000కి ఆయిల్స్ మార్చుకోవాలి, దాన్ని పీరియాడిక్ మెయింటెనెన్స్ అంటారు మనకి. దాంట్లో మన ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్లు, కూలెంటు, డిస్టిల్ వాటర్ అలా మొత్తం అన్నీ కూడా మార్చుకోవాల్సి వస్తుంది. అలా మార్చుకున్నప్పుడు మనకి 1 lakh తిరిగినా 2 lakhs తిరిగినా మనకి ఏ కంప్లైంట్ లేకుండా వెహికల్ రన్ అవుతూ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు వాటర్ వాష్ కూడా చేస్తున్నారు కదా, సో వాటర్ వాష్ దగ్గరికి వద్దాం. మనం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి మన టెక్నీషియన్ ట్రయల్ చూస్తాడు, ట్రయల్ చూసి ట్రయల్ అంతా ఓకే అనుకుని కంప్లీట్గా సాటిస్ఫై అయిపోయాక వాటర్ వాషింగ్లో పెడతాం వెహికల్ మనం. ఇప్పుడు వాటర్ వాషింగ్కి ఏంటంటే కస్టమర్ ఫోమ్ ఉందా, అండర్ వాష్ ఉందా, ఎలా చేస్తారు వాషింగ్ అంటారు. మనం కంప్లీట్ ఏ వెహికల్ అయినా సరే కంప్లీట్ ఫోమ్తోనే వాష్ చేస్తాము. ప్లస్ వ్యాక్యూమ్ క్లీనర్ కూడా యూజ్ చేస్తాము. ఇంటీరియర్ ఎయిర్ పెట్టేసి వ్యాక్యూమ్ క్లీనర్తో డస్ట్ అంతా రిమూవ్ చేసి ఇంటీరియర్ కూడా క్లీన్ చేసి మనం ఇంటీరియర్ పాలిష్ పెట్టి ఎక్స్టీరియర్ కూడా పాలిష్ పెడతాము. అక్కడితో కంప్లీట్గా మనకి వర్క్ డన్ అవుతుందండి. ఓకే, వెహికల్ అంతా కొత్తగా కనిపిస్తుంది అనమాట. ఫైనల్గా వచ్చేసి మన వాడేకి కూడా ఫినిషింగ్ బాగుంటుంది, షైనీ కూడా వస్తుంది మన వాడేకి. అన్ని కంపెనీ ప్రోడక్ట్లే వాడతాము. అందులో చాలా సోప్ ఆయిల్ వాడుతూ ఉంటారు బయట. దాంట్లో ఏమవుతుందంటే యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనం వాడే ఈ షాంపూల్లో యాసిడ్ అనేది ఉండదు కాబట్టి మా ఎంప్లాయీస్ హ్యాండ్స్ బాగుంటాయి, వెహికల్ బాగుంటుంది టోటల్గా. ఓకే, సూపర్ అనమాట. సో కంప్లీట్గా అవుట్పుట్కి వచ్చేటప్పటికి కొత్త కార్ ఎలా ఉందో షోరూమ్ నుండి బయటికి తీసినప్పుడు సో అలా అయితే లుక్ అనిపిస్తుంది. సో మనం చూస్తున్నాం కదండి. సో షోరూమ్ నుండి కార్ ఎలా వస్తుందో సో అలా వచ్చింది అవుట్పుట్ అయితే అలా తయారు చేసి ఇస్తున్నారు అనమాట, మనకి రెడీ చేసి ఇస్తున్నారు మన శ్రీనివాస్ గారు.
స్పేర్స్ దగ్గరికి సో అంటే లోకల్ అండ్ నాన్ లోకల్ నుండి కూడా వస్తుంటారు. లోకల్ మనకి 50-60 కిలోమీటర్స్ నుంచి కూడా మనకు వస్తూ ఉంటాయి. ఓకే. సో యాక్చువల్గా నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఇప్పుడు ఎక్కువ లెంత్ ఉన్నప్పుడు వాళ్ళు మీకు ఫోన్ చేసి ఇలా యాక్సిడెంట్ పని జరిగింది, ఇలా తీసుకెళ్తారా, మీ షోరూంలో చేస్తారా అంటే మీరు చేస్తారా? అలా కంపల్సరీ నేను ఎంత లాంగ్ అయినా సరే సర్వీస్ ఇస్తాను మన కస్టమర్కి అనేది ఒకటి. మారుతి కస్టమర్ మనకు కాల్ వస్తే ఏ టైంలో కాల్ వచ్చినా, నేను నైట్ కాల్ వచ్చినా నేను అటెండ్ అవుతున్నాను. ఓకే, గ్రేట్ అనమాట. చూసారు కదండి మీ శ్రీనివాస్ గారు. 24/7 మేము అవైలబుల్గా ఉంటాం. ఎక్కడే కాదు, సో ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా, ఒకవేళ ఎక్కడ బండి ఆగిపోయినా సరే మేము వచ్చి తీసుకెళ్తాం. సో ఆ సర్వీస్ కూడా మేము ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటాం ఇవ్వడానికి అని చెప్తున్నారు. అలాగే బేసిక్గా మన అవుట్ స్టేషన్లో ఏదన్నా కాల్ వచ్చినా మనం వాళ్ళ సజెషన్ ఇస్తూ ఉంటాం. ఇలా చేసుకోండి లేదు అంటే మన దగ్గర ఉన్న నియరెస్ట్ సర్వీస్ వాళ్ళకి తెలియదు కాబట్టి నెంబర్ మనమే ట్రేస్ చేసి వాళ్ళకి ఇస్తాం అనమాట. ఓకే, అంటే లాంగ్లో ఎక్కడైనా ఆగిపోయినా సరే వాళ్ళకి సజెస్ట్ చేస్తారు. సో ఇంతైతే లాంగ్ అయిపోతుంది, సో ఈ కార్ ఎలా అయితే మీ కార్ ఇలా పనిచేస్తుంది అని చెప్పి సజెస్ట్ చేస్తాం. వెళ్ళండి అది చెప్పి వాళ్ళకి కూడా రికమెండ్ చేసి అక్కడ కూడా సర్వీస్ సెంటర్కి కూడా మనం చెప్తాం మా కస్టమర్ కొంచెం టేక్ కేర్గా వర్క్ చేయమని. ఓకే, సూపర్ అనమాట. అసలు యాక్చువల్గా శ్రీనివాస్ గారు ఇచ్చేది గ్రేట్ సర్వీస్ అనే చెప్పాలి. ఎందుకంటే మనం ఈ రోజుల్లో ఎవరు పట్టించుకుంటున్నారండి అలాగా, సో ఎవరు పట్టించుకోవట్లేదు. సో అలాంటిది మనకి ఇలా కార్ ఆగింది పలానా ప్లేస్లో ఉంది అని 24/7 ఎప్పుడు కాల్ చేసినా సరే వాళ్ళు వీలైతే సజెస్ట్ చేయడం కానీ లేదా వాళ్ళ ట్రైనర్ని పంపించి ఇక్కడ తీసుకురావడం కానీ జరుగుతుందన్నమాట. సో గ్రేట్ సర్వీస్ అనే చెప్పొచ్చు. అలాగే కొంతమంది కస్టమర్స్ కూడా ఉన్నారు, ఒకసారి రివ్యూ తీసుకుందాం. ఆల్రెడీ 2 కార్లు కొన్నాను అన్నారు కదా సార్. సో ఫ్రీ సర్వీస్ అనేది ఎప్పుడు షోరూంలో కూడా చేస్తారు. సో మీరు ఇక్కడ చేయించడానికి కారణం? నేను మొదటి నుంచి యాక్చువల్గా కొత్త కార్ కొన్నా కూడా 3 సర్వీసులు ఫ్రీ కూడా ఇక్కడే చేయించుకుంటున్నాను సార్. ఇక్కడ నాకు చాలా హ్యాపీ అనిపించింది, కంఫర్టబుల్గా ఉంది. టైంకి మనకి మన అవసరాన్ని బట్టి ఇమ్మీడియట్గా ఇమ్మంటే కూడా వెంటనే ఇవ్వగలుగుతారు వాళ్ళు. అందుకని ఆ సర్వీస్ గురించే మెయిన్ నేను ఇక్కడ ప్రిఫర్ చేస్తాను సార్. అక్కడ మన షోరూమ్ దగ్గర కూడా చేస్తారు, కానీ దానికంటే కూడా నాకు ఐ ఫీల్ మోర్ హ్యాపీ విత్ దిస్ మారుతి మోటార్స్. మారుతి సుజుకి ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ కోసం సో హ్యాపీ కస్టమర్ విన్నారు కదా, అది రివ్యూ అనమాట. చూశారు కదండి, ఈ వారం షాపింగ్లో మన మారుతి సుజుకి ఆథరైజ్డ్ షోరూమ్ సర్వీసెస్ వారు అందిస్తున్న కస్టమర్స్కి ఏవైతే అందిస్తున్నారో మనం అన్నీ చూసాం కదా దగ్గరుండి. అలాగే వీల్ అరేంజ్మెంట్లు కానీ అండ్ అలాగే ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే సో 24/7 ఎక్కడున్నా సరే వీళ్ళు కాల్ చేస్తే వాళ్ళ స్టాఫ్ వచ్చి సో కార్ని తీసుకెళ్ళి అతి తొందరగా డెలివరీ కూడా చేస్తారు. అలాగే మనకి ఫోమ్ వాష్ కూడా ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఉన్న ట్రైనీస్ మారుతి సుజుకి వాళ్ళచే ట్రైనింగ్ తీసుకొని అండ్ క్రమశిక్షణతో సో శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో చాలా తొందరగా డెలివరీ చేయడానికి అయితే ఇక్కడ స్టాఫ్ కూడా ఎంతో సిద్ధంగా ఎంతో యాక్టివ్గా కూడా ఉన్నారు మనం చూసాం. సో ఇది ఈ సర్వీసెస్ కోసం ఇదండి ఈ వారం షాపింగ్లో మన మారుతి సుజుకి ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ చూసాం కదా. అలాగే నెక్స్ట్ వీక్ మరొక షాపింగ్లో మరొక షాపింగ్తో మీ ముందుకు రెడీగా ఉంటాం.